హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఈరోజు మన వీడియో ఏంటిదంటే తాళ్ళపేరు ప్రాజెక్ట్ గురించి చెప్పబోతున్నాను. తాళ్ళపేరు ప్రాజెక్ట్ అనేది భద్రాద్రి కొత్తగూడెం చెర్ల మండలంలో ఉంటుంది. తాళ్ళపేరు ప్రాజెక్ట్ అనేది గోదావరి నది ఉపనది అయిన తాళ్ళపేరు నది నిర్మించారు కాబట్టి దీనికి తాళ్ళపేరు అని పేరు రావడం జరిగింది. అదేవిధంగా ఇది సుమారు ఇక్కడ 5.6 టీఎంసీల వాటర్ అనేది ఉంటాయి. ఇది చిన్న ప్రాజెక్టు అని చెప్పవచ్చు. ఈ ప్రాజెక్ట్ ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చెర్ల మండలం మరియు దోమగుండం మండలంకి చాలా ఉపయోగంగా ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ ద్వారా గిరిజన రైతులకి చాలా ముఖ్యంగా హెల్ప్ఫుల్ అవుతుంది. ప్రాజెక్ట్ ద్వారా ఈ ప్రాజెక్టు చాలా ప్రాచీనమైన పురాతనమైన ప్రాజెక్ట్ అనవచ్చు. దీని సుమారుగా 60 సంవత్సరాల కిందటనే ఈ ప్రాజెక్ట్ అనేది కట్టడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇటు గిరిజన ప్రాంతాలకు చాలా ముఖ్యంగా డెవలప్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. దీనికి ప్రతి సంవత్సరం అనేది వర్షాకాలంలో నీరు అనేది రావడం జరుగుతుంది. దీనికి నీరు అనేది పక్కనున్న రాష్ట్రమైన ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి ఇది ప్రాజెక్ట్కి నీళ్ళు రావడం జరుగుతుంది. మనకి ఇక్కడ వర్షాలు ఉన్నా లేకపోయినా ఛత్తీస్గఢ్ వర్షాలు కొడితే వాటర్ అనేది ఏకంగా ఈ ప్రాజెక్ట్కి అనేది రావడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఎక్కువ నీళ్ళని కెపాసిటీ ఉన్న నీళ్ళని గోదావరి నది అయిన భద్రాచలంలో వెళ్ళడం జరుగుతుంది. కనుక ఈ ప్రాజెక్ట్ అనేది చాలా ముఖ్యంగా చెప్పవచ్చు. ఇటు గోదావరి నది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారుగా 24 లక్షల ఎకరాలకు నీరు అనేది కొనసాగిస్తుంది. ఇటు దోమగుండం చెర్ల మండలంతో పాటు ఇటు ములుగు జిల్లాలోని వాజేడు వెంకటపురం మండలాలతో ఇది కొనసాగిస్తారు. అటు కూడా వాటర్ అంటే రావడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారుగా ఇక్కడ ఎన్నో పంటలు పండిస్తారు. ఇక్కడ ఎక్కువ బ్యాక్వర్డ్ ఏరియా కాబట్టి ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ద్వారా చాలామంది రైతులు ఇక్కడ ఎక్కువగా పత్తి, సోయా పంటలు మరియు వరి ఎక్కువగా పండడం జరుగుతుంది. ఇక్కడి వాటర్ ద్వారా చాలా ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ అనేది చాలా చిన్నది మరియు ఇది అటవీ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. తెలంగాణలో ఎక్కువగా అటవీ ప్రాంతంలో ఎక్కువగా ప్రాజెక్ట్ అంటే కానీ ఈ ప్రాజెక్ట్ అనేది అటవీ ప్రాంతంలో ఉంటుంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. ఈ ప్రాజెక్టు ఇంకొకటి ఇది ఎందుకంటే ఇంపార్టెంట్ అంటే బ్యాక్వర్డ్ ఏరియా. ఎందుకంటే చెర్ల, వాజేడు, వెంకటపురం, దోమగుండం ప్రాంతంలో ఎక్కువగా గిరిజన ప్రజలు ఉంటారు కాబట్టి గిరిజన ప్రజలకి ఇది చాలా ఇంపార్టెంట్ అనవచ్చు. దీన్ని చూడడానికి వర్షాకాలంలో చాలామంది టూరిస్టులు కూడా రావడం జరుగుతుంది. దీన్ని టూరిస్ట్గా డెవలప్ చేయాలని ఇక్కడి గిరిజనులు కోరుకుంటున్నారు. ఎందుకంటే టూరిజం డెవలప్ అయినాకో ల్యాండ్ ఎక్కువ డెవలప్ అవుతుంది. అదేవిధంగా ఇన్కమ్ కూడా గవర్నమెంట్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ టూరిస్ట్ వస్తే గవర్నమెంట్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాక్వర్డ్ ఏరియా చెర్ల మండలంకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. దీనికి ఎక్కువగా ఛత్తీస్గఢ్ ప్రాంతంతో సరిహద్దు ఉంది కాబట్టి ఛత్తీస్గఢ్ ప్రాంతం పక్క రాష్ట్రాలు కూడా వచ్చి చూసి పోతారు ఈ ప్రాజెక్ట్కి. ఇది ఎప్పుడు కానీ జూలై, ఆగస్టు నెలలో ఇక్కడ పర్యాటకులు చాలా ఎక్కువ మంది అయితే సందర్శించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా చాలా డెవలప్ అవకాశం ఉంటుంది. కనుక ఈ ప్రాజెక్ట్ దయచేసి గవర్నమెంట్ ఇక్కడ ఒకటి డెవలపింగ్ యాక్టివిటీస్ అనేది ఏర్పాటు చేయాలని కోరుకుంటాం ఫ్రెండ్స్.